నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో పలు కేసుల్లో రిమాండ్లో ఉన్న ఉమ్మడి మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈరోజు గూడూరు కోర్టులో హాజరుపరిచారు. పొదలకూరు మండలం ఇరువూరు లిక్కర్ కేసులో భాగంగా పోలీసులు ఆయన్ని కోర్టుకు తీసుకువచ్చారు. కాకాని హాజరు నేపథ్యంలో గూడూరు కోర్టు పరిసరాల్లో 144 సెక్షన్ను అమలు చేయడంతో పాటు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ గూడూరు అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు మద్యం కేసులో కాకానికి మరో 14 రోజుల రిమాండ్ విధించింది. కాకానిని కోర్టుకు తీసుకువస్తున్నారన్న సమాచారంతో ఎమ్మెల్సీ మేరిగ మురళి సహా పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు కోర్టు ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. కోర్టు విచారణ అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు తిరిగి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. అంత జూమ్ పెట్టి గమ్ము ఉన్నది ఎందుకన్నా ప్రేమ అది మరెన్నో వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి.